అంటే దృక్పథంతో ఈ యాత్రలోకి రాలేదు. అలా రావాలనుకుంటే ఈ ఇచ్చిన పదవిని రాజీనామా చేసి రావాల్సిన అవసరం లేదు. ఎవరికైనా 20-25 కోట్లు ఇస్తారు రాజ్యసభ నెక్స్ట్ ఏదో ఒకటి ఇస్తారు. అలా అయినా ఇస్తారు, లేదంటే గెలిచే సీట్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. గతంలో అలాంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. మాజీ ఐఏఎస్కి ఇచ్చామని చెప్పి చెప్పుకుంటారు వాళ్ళే. ఆ ఉదంతాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ ఉదంతాలు కూడా ఉన్నాయా? అంటే అలా ఇచ్చి పదవి తెచ్చుకున్న ఉదంతాలు ఉన్నాయి కదా. ఎవరిని అడిగారా, ఆఫర్ చేశారా మేము ఇస్తాం రమ్మని? అంటే నేను ఆనెస్ట్లీ అంటే ఆ దిశలో అసలు నేను ప్రయాణం చేయలేదు. ఓకే, ఒకవేళ అడిగితే దొరుకుతాయి, అదైతే ఉందండి. అంటే మీరు పాజిటివ్ నాకు ఒకవేళ నాకు ఏదైనా ఒకటి కావాలి పలానా చోట, లేకపోతే ఏదో ఒక ప్లేస్ కావాలంటే ఇచ్చేదానికైతే అవకాశం మెండుగా ఉంది. అలాంటి సంకేతాలు అయితే నాకు ఉన్నాయి. ఎటు నుంచి? అన్ని వైపుల నుంచి ఉన్నాయి. అన్ని వైపుల నుంచి అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న పక్షాల నుంచి అంటే 5-6 పక్షాలు ఉన్నాయి. ప్రధాన పక్షాలు 2, ప్రధాన పక్షాలు 3, జనసేన కూడా. ఓకే, రైట్. ఈ మూడింటి నుంచి ఉందా మీకు ఆఫరు? అంటే నేనేమంటున్నాను, ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. ఇప్పుడు మీరు పాదయాత్ర చేస్తున్నారు కదా, మీరు ఏదో ఒక కాన్స్టిట్యున్సీలోనో లేకపోతే ఏదో ఒక పార్లమెంట్ లోక్సభ అసెంబ్లీ అనుకుంటే అక్కడ చేస్తే సరిపోతుంది, రైట్? మీకు కానీ స్టేట్ అంతా పెట్టుకున్నారు. స్టేట్ అంతా అంటే ఒక 2000 కిలోమీటర్లు పెట్టుకున్నారు. 2000 కిలోమీటర్లు పెట్టుకున్నది పొలిటికల్ పార్టీ కోసమా? అదే చెప్తున్నా నేను. ఇప్పుడు నాకు ఒక స్థానంలో వచ్చి గెలిచి ఆ పదవి అనుభవించాలి, దానిలో కంటిన్యూ కావాలి, ఇది అయిపోయింది అనేటువంటి దృక్పథం అయితే మీరు అన్నట్టు ఒక పాకెట్లోనో ఒక చోట ఫోకస్డ్గా కాన్సన్ట్రేటెడ్గా చేసి ఉండేవాళ్ళం. బట్ మన ఉద్దేశం అది కాదు. ఒక్కరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదవాళ్ళు అందరూ ఎన్ని బాధలు పడుతున్నారు ఏంటనేది నేను ఇప్పుడు యాత్ర చేస్తూ కూడా స్వయంగా చూశాను. ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి నా దగ్గర. కన్నీటి గాథలతో పాటు ఈ కన్నీటి గాథలు మీ జర్నీ అంతా చూసే ఉంటారు. 2000 కిలోమీటర్లు కాదు, 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీకు 32 సంవత్సరాల కెరీర్ మొత్తం చూసి ఉంటారు. చూస్తూ ఉన్నాము, వాటిని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఆ తర్వాత ఇప్పుడు పెత్తందారులు కానీ ఆధిపత్యం చేసేవారు కానీ ఏ రకంగా వీళ్ళ దగ్గర ఉన్న, అంటే వాళ్ళకి ఆస్తులు కల్పన చేయాల్సింది పోయి ఉన్న ఆస్తులను కూడా లాగేసుకునేటువంటి విషయాలు కూడా ఈ బోర్డులన్నీ విత్ డేటా ఈరోజు యాత్రలో మన చేతికి వచ్చినటువంటి ఉన్నాయి. మరి వీళ్ళందరికీ అడ్రస్ చేసి వాటికి ఒక పరిష్కారం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఒక ఫోరం అనేటువంటిది అవసరం. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదల ఐక్యతతో వారికి ఒక ఫోరం, ఒక వేదికను వ్యవస్థ నిర్మించాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఆ విషయాన్ని నేను ఊరు వెళ్ళిన చోట కూడా చెప్తున్నాను. మనం అంటే ఈ ఒక అంటే అందరూ మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు ఈ క్వశ్చన్, ఎందుకంటే ఇది అడగాల్సిన క్వశ్చన్, జనం అడగమంటున్న క్వశ్చన్, జనంలో ఉన్న క్వశ్చన్ ఇది. మీ వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నారు బలంగా, ఫండింగ్ అంతా ఆయనే, మీరు చేసే యాత్రలకి, ప్రమోషన్స్కి, వీటికి వాటికి అన్నిటికీ ఆయనే ఫండింగ్. ఎందుకంటే డబ్బులు ఆయనే కదా ఇప్పుడు ఈ భూమి మీద, కాబట్టి ఆయనే చేస్తున్నాడని బలంగా నమ్ముతున్నారండి. మీరు ఆ సెక్షన్ ఈ సెక్షన్ అని లేదు, బలంగా జనం నమ్ముతున్నారు. ఇట్స్ ఫ్యాక్ట్, నమ్ముతున్నారు. నాకు తెలియదు కానీ నమ్ముతున్నారు. దీనికి స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో తీసుకొచ్చిన మేజర్ ప్రోగ్రామ్స్లో, అంటే సచివాలయాలు ఏర్పాటు చేయడం, రిక్రూట్మెంట్ చేయడం, వాలంటీర్స్, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడం, అవన్నీ కూడా నేను ప్రధానంగా ఉండి చేస్తున్నాను. కాబట్టి ఆ ఇంటిమసీతో